ప్రతి దినము కూడా దేవుని మీద ఆధారపడి ఆయన బలాన్ని పొందుకొని ముందుకు వెళ్ళే జీవితం. చాలాసార్లు దేవా నాకు బలం ఇవ్వు అని ఎప్పుడు అడుగుతామంటే, పడక మీద పడుకొని బాగా జ్వరం వచ్చి అస్సలు లేవలేని పరిస్థితిలో అలాంటప్పుడు అడుగుతాం, దేవా నాకు బలము ఇవ్వయ్యా, నాకు శక్తి ఇవ్వయ్యా. కానీ ఒక మాట చెప్పనివ్వండి, ఈ లోకంలో దేవుని కొరకు జీవించాలంటే ఖచ్చితంగా ఆయన బలము మనకు అనుదినము కావాలి. మన మనస్సు మీదకు వస్తున్న దాడులు, మన మనస్సు మన ఆలోచనలపై అపవాది చేస్తున్న దాడులు, కొన్నిసార్లు మనలో చెలరేగుతున్న ఆ కృంగుదలను, నిరాశను జయించాలంటే ఖచ్చితంగా మనకు దేవుని బలము. కొన్నిసార్లు ఎంత నలిగిపోతున్నా ఎవరికి చెప్పలేము, ఎవరికైనా చెప్పినా కూడా అర్థము కాదు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఇంత చిన్న సమస్య అనిపిస్తుంది, కానీ చిన్న సమస్య మనల్ని చాలాసార్లు చాలా ఎక్కువగా కృంగదీస్తా. బయట వాళ్ళు వింటే అనుకోవచ్చు, ఇంత చిన్న సమస్యకి ఇంత కలవరపడిపోతున్నారు ఏంటి అని. కొన్నిసార్లు చిన్న సమస్యలే చాలా కలవరపరుస్తాయి, చిన్న సమస్యలే చాలా కృంగుదలకు లోను చేస్తాయి. ఒక చిన్న మాట, బహుశా ఎవరైనా పలికిన ఒక చిన్న మాట కొంతమందిని వారి ప్రాణాన్ని తీసుకునే వరకు వాళ్ళని ఈడ్చుకొని వెళ్తూ ఉంటుందండి. అనుదినము ఈ లోకంలో నీపై వస్తున్న అపవాది వేస్తున్న అగ్ని బాణములను జయించాలంటే, శోధనలను జయించాలంటే, నీ మనసులో చెలరేగుతున్న మరి ప్రతి ఆలోచన, నిరాశకరమైన ప్రతి ఆలోచన, దేవుని చిత్తానుసారం కాని ప్రతి ఆలోచనను నీవు జయించి లోకంలో జీవించాలంటే ఖచ్చితంగా దేవుని బలము కావాలి.